అక్కినేని కుటుంబంలోకి సమంత కోడలుగా అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. చైతు, సమంత పెళ్లికి ఇటీవలే నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఈ పెళ్లి జరుగుతున్నట్టు ప్రకటన కూడా వచ్చింది. దీంతో త్వరలోనే నిశ్చితార్థం వేడుక జరిపేందుకు నాగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. సమంత క్రిస్టియన్ అమ్మాయి కావడంతో పెళ్లి రెండు మతాల సాంప్రదాయం ప్రకారం జరుగుతుందని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై తెర వెనుక చాలా తతంగమే జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వచ్చాయట. అందుకే సమంత మత మార్పిడికి సిద్ధపడిందని టీ-టౌన్ వర్గాలు అంటున్నాయి. తాజాగా నాగ్ సమక్షంలో సమంత, చైతులకు వేద పండితుల మధ్య పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ ఫోటోను సాక్ష్యంగా చూపి టీ-టౌన్ లో సమంత మత మార్పిడి చేసుకుందనే పుకారు షికారు చేస్తుంది. అయితే ఇది మత మార్పిడి కాదని హిందూ మత పెద్దలు చెబుతున్నారు. మత మార్పిడి చేసుకోవడానికి సమంత ఒక్కది మాత్రమే హాజరైతే చాలంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే ఈ జంట కోసం కేవలం శాంతి పూజలు మాత్రమే జరిపినట్లు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితుడు వెల్లడించాడు. అటు అక్కినేని సన్నిహితులు కూడా మత మార్పిడి లాంటిదేమీ లేదని చెబుతున్నారు. చైతు, సమంత జాతకాల రీత్యా కొన్ని దోషాలున్నాయని, అందుకే దోష నివారణ కోసం పూజలు చేశామని అంటున్నారు. మరి ఈ పుకార్లపై సమంత, అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.